హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్స్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. సో, ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్స్ ఎలా పెడితే మానిటైజేషన్ అవుతది? మ్యూజిక్ వాడొచ్చా లేదా? ఇవి ఎక్కువ డౌట్స్ అనమాట. సో, ఇది ఫేస్‌లెస్ అండ్ వాయిస్‌లెస్ ఛానల్స్‌లో ది బెస్ట్ ఛానల్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే క్రాఫ్ట్ మేకింగ్ అనేది చాలా మంచి ఆర్ట్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు మీరు మేక్ చేస్తున్నారు. మీరు ఒక క్రాఫ్ట్ ఏదో తయారు చేస్తున్నారనుకోండి. దాన్ని తయారు చేస్తూ మీరు మ్యూజిక్ యూజ్ చేయొచ్చు. హ్యాపీగా ఎలాంటి ఇష్యూ లేదు. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ అయితే మరీ మంచిదసల. సో, మీరు హ్యాపీగా మ్యూజిక్ అనేది వాడొచ్చు. ఇప్పుడు ఆ క్రాఫ్ట్ రెడీ అయిపోయిన క్రాఫ్ట్‌ని చూపిస్తూ మ్యూజిక్ వాడకూడదు. అది కూడా మళ్ళీ రీయూజ్డే. అండ్ వీడియో క్లిప్స్ రిపీట్ చేయకూడదు. వీడియోస్ రిపీట్ చేయకూడదు. అంటే ఒకసారి పెట్టిన వీడియోని మళ్ళీ అదే వీడియోని ఎడిట్ చేసి కూడా పెట్టకూడదు. అలా పెట్టినా కూడా రీయూజ్డే అవుతుంది. మ్యూజిక్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. మేక్ చేస్తూ మ్యూజిక్ ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. మీరు షార్ట్స్ కోసం వేరే వీడియోస్, వేరే క్రాఫ్ట్స్, లాంగ్ వీడియోస్ కోసం వేరే క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు. షార్ట్స్‌లో ఏముంది, ఇప్పుడు మనం 3 మినిట్స్ షార్ట్స్ వరకు పెట్టుకోవచ్చు కదా! ఫ్రీ మ్యూజిక్ 3 మినిట్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు కదా! సో, మొత్తం మీరు మేక్ చేస్తూ హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక క్రాఫ్ట్ చేశారు. ఒక క్రాఫ్ట్ మేక్ చేశారు అయిపోయింది. మళ్ళీ అదే క్రాఫ్ట్‌ని మళ్ళీ చేస్తున్నారనుకోండి. మీరు మళ్ళీ షూట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ లేదు. ఎందుకంటే మీరు మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నారు. అదేమి రీయూజ్డ్ అవ్వదు. కంప్లీట్ వీడియో కూడా వేరేగా ఉంటది కదా! అండ్ ఎప్పుడు ఏ వీడియో చేసినా సరే మీరు లాంగ్ వీడియోలో పెట్టాలి అనుకుంటే ఓన్లీ లాంగ్ వీడియో కోసమే తీయండి, అలాగే అప్లోడ్ చేయండి. మీరు షార్ట్ కోసం పెట్టాలనుకుంటే ఓన్లీ షార్ట్‌గానే తీయండి, అలాగే అప్లోడ్ చేయండి. అండ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌లో కూడా సేమ్ ఒకటే కంటెంట్ పెట్టాలి. నేను చూసిన ఛానల్స్‌లో కొంతమంది ఎట్లా చేస్తారంటే కొంతమంది కరెక్ట్‌గానే పెడతారు అన్నీ. కొంతమంది వేరే ఇంకో టాపిక్ ఏదో తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు. అట్లా చేయకండి. ఏదైనా ఒకటే కంటెంట్ ఉండాలి. ఇప్పుడు మీరు నేర్చుకునే ఛానల్ అంతే, నేర్చుకునే విధంగానే ఉండాలి. అలాగే మీరు అవి యూజ్ చేసిన ఐటెమ్స్ ఉంటాయి కదా! వాటిని మీరు ఎక్కడ కొన్నారు అట్లాంటివన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మానిటైజేషన్ అయిన ఛానల్ అనుకోండి. మీరు ఫ్లిప్‌కార్ట్, మింత్రా మనకు చాలా వచ్చినాయి కదా! ఇప్పుడు వాటిల్లో ఈ ప్రొడక్ట్స్ గనుక దొరికితే వాటిని ట్యాగ్ చేయొచ్చు. ట్యాగింగ్ ప్రొడక్ట్స్ ద్వారానే బోలెడంత రెవెన్యూ ఎర్న్ చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, మీరు ఎక్కడైతే కొంటున్నారో అవి షాప్స్ చూపించొచ్చు. ఇయన్నీ దీని రిలేటెడే అవుతాయి కదా! ఎందుకంటే మీరు క్రాఫ్ట్ మేకింగ్ చూపిచ్చారనుకోండి. ఆ మేకింగ్ చూసేది ఎవరు? తయారు చేయాలనుకునే వాళ్ళే కదా చూసేది. సో దట్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే ఈ చూసిన వాళ్ళకి కూడా తెలుస్తదనమాట. ఎక్కడ కొనొచ్చు ఏంటి అనేది. అలాగే క్రాఫ్ట్ మేకింగ్‌లో టిప్స్ చెప్పొచ్చు. అండ్ మీ ఆడియన్స్ అడిగే డౌట్స్ ఉంటాయి కదా! వాటిల నుంచి సెపరేట్‌గా వీడియోస్ చేసుకోవచ్చు. ఏదైనా గానీ వీడియోస్ రిపీట్ చేయకుండా మ్యూజిక్ పెట్టుకుంటే ఏ ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ థింగ్ రెడీ అయిపోయిన క్రాఫ్ట్‌ని చూపిస్తూ మ్యూజిక్ వాడకూడదు. అలా పెడితే గనుక అది ఇనాథెంటిక్ అవుతదనమాట. ఇప్పటి వరకు మానిటైజేషన్‌లు అయినాయి. ఇప్పటి వరకు కాదు. మొన్న ఎప్పుడో వరకు కూడా మానిటైజేషన్‌లు అయినాయి. ఆ టైప్ ఆఫ్ కంటెంట్ గూడా. కానీ ఇప్పుడు అది మ్యూజిక్ పెట్టకుండా ఉంటేనే బెటర్ అనమాట. అంటే రెడీ అయిపోయిన వాటిలిని చూపిస్తూ మ్యూజిక్.